ఇంతకు మనసంటే ఏమిటి? ప్రకృతి, పరిసరాలు, పరిస్థితుల వల్ల కలిగే జ్ఞానేంద్రియాల స్పందన బ్రెయిన్లోని న్యూరాన్లలో రసాయనిక మార్పును కలగజేస్తుంది. అది మనకు ఫీలింగ్గా తెలుస్తుంది. ఉదాహరణకు, ఏదైనా దృశ్యాన్ని చూసినప్పుడు అందంగా ఉంది లేదా వికారంగా ఉంది అనిపించడం, మంచి సంగీతాన్ని విన్నప్పుడు శ్రావ్యంగా ఉంది అనిపించడం, అలా జ్ఞానేంద్రియాల స్పందనల వలన ముందుగా ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఆధారంగా ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచనలను బుద్ధి ఆచరణలో పెట్టడం, తత్సంబంధ ఫలితం, దాని అనుభవం, దరిమిలా అది మెమరీగా స్థిరపడుతుంది. ఇలా ప్రకృతి, పరిసరాలు, పరిస్థితులు, జ్ఞానేంద్రియాలు, సెన్సోరియం, ఫీలింగ్, ఆలోచన, బుద్ధి, ఆచరణ, ఫలితం, అనుభవం, ఈ సర్క్యూట్నే క్లుప్తంగా మనసుగా భావించవచ్చు. దీనిని బట్టి చూస్తే పంచేంద్రియ స్పందన కారణంగా అప్పటికప్పుడు ఏర్పడుతున్న మనసు స్థిర ఉనికిని కలిగి లేదు. కాని జీవితాన్ని నడిపించేది మాత్రం ఇదే.